హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడు బయట నుంచి ఫ్రైడ్ రైస్ లేనా, అప్పుడప్పుడైనా ఇంట్లో చేసుకుంటే టేస్ట్తో పాటు హెల్తీగా ఉంటుంది. సింపుల్గా ఫాస్ట్ ఫుడ్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా చిన్న క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత క్యారెట్, పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 5 ఎగ్స్ని పగలగొట్టి ఆయిల్లో వేసుకోవాలి. వెంటనే గరిటె పెట్టకుండా కొంచెం సేపు వేగాక అందులోనే పసుపు వేసుకొని బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కావాలంటే క్యాప్సికమ్, బీన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయట్లేదు. అవి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మగ్గాక సోయా సాస్, వెనిగర్, టొమాటో సాస్ వేసి అవి మగ్గాక చిల్లీ పౌడర్ ఇంకా గరం మసాలా వేసి బాగా కలుపుకొని అవి మగ్గాక కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ ఫ్రైని వేసి కలపాలి. తర్వాత ముందుగా వండి ఆరబెట్టుకున్న అన్నం వేసుకోవాలి. కావాలంటే మీరు లెఫ్ట్ ఓవర్ రైస్ కూడా వేసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, అన్నం పొడిగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ బాగా వస్తుంది. అంతా కలిసేలా కలపాలి. ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫాస్ట్ ఫుడ్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.